హలో ఫ్రెండ్స్, OnePlus 15R కొనడం కరెక్టా లేదా జస్ట్ బ్రాండ్ నేమ్ కోసం మనీ వేస్ట్ చేయడమా? వీడియో క్లియర్ గా చెప్తాను. ఇది జస్ట్ హ్యాండ్ ఆన్ రివ్యూ అయితే కాదు, జస్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్, లీక్స్ అండ్ డైలీ రిపోర్ట్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. OnePlus 15R డిజైన్ ప్రీమియం గా ఉంది అండ్ స్లిమ్ బాడీ, క్లీన్ OnePlus లుక్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే వైబ్రెంట్ కలర్ తో ఉంటది కాబట్టి హై రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ స్మూత్ గా ఉంటది. మూవీస్, యూట్యూబ్ రీల్స్ ఎక్స్పీరియన్స్ బాగుంటది. పర్ఫార్మెన్స్ విషయంలో OnePlus స్ట్రాంగ్ బ్రాండ్. డైలీ యూసేజ్, మల్టీ టాస్కింగ్ అయితే స్మూత్ గా ఉంటది. గేమింగ్ క్యాజువల్ గా ఆడొచ్చు, బట్ మోడర్న్ యూజర్స్ కి ఫైన్. ఆక్సిజన్ ఓఎస్, కలర్ ఓఎస్ క్లీన్ గా ఫాస్ట్ గా ఉంటది. ఇక ఈ ఫోన్ లో కెమెరా విషయానికి వస్తే డే లైట్ లో అయితే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కలర్ న్యాచురల్ గా ఉంటది. పోర్ట్రేట్ షాట్స్ అయితే డీసెంట్ గా వస్తున్నాయి. నైట్ ఫోటోగ్రఫీ అయితే యావరేజ్ లెవెల్, ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా అయితే కాదు ఇది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది ఫుల్ డే ఈజీగా రన్ అవుతుంది. గేమ్స్ గానీ, యూట్యూబ్ గానీ, షార్ట్స్ గానీ, టెలిగ్రామ్ వాడే వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళకి అది సూపర్ గా ఉంటది. ఇక చార్జర్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, 0 to 100% విత్ ఇన్ 32 minutes లో ఎక్కుతుంది ఈ మొబైల్ కి. మెయిన్ డౌట్ ఏంటంటే ఈ ప్రైస్ లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి బ్రాండ్ కోసం ఎక్స్ట్రాగా పే చేయాలంటేనే ఆలోచించాలి కొంచెం. మీ మొబైల్ మనం ఎందుకు కొనాలంటే క్లీన్ యూఐ కావాలంటే OnePlus ఫ్యాన్ కి అయితే సూపర్ గా ఉంటది. బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్ కావాలన్నా OnePlus ఉంటది. బట్ కెమెరా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఆల్టర్నేట్ చూసుకోవడం బెటర్. ఓవరాల్ గా చెప్పాలంటే OnePlus 15R బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పాలి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీరు ఫోన్ కొంటారు లేదో మీ ఒపీనియన్ అది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.